ఈరోజు నేను వింటర్కి ఎంతో యూజ్ అయ్యే ఒక మంచి సోప్ తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఒకవేళ 2 రకాలు అయితే గిన ఇంకోటి గంధంతో కూడా చూపిస్తాను. ఈరోజు రోజుతో అంటే మంచి నాటు గులాబీలతో నేను ఒక సోప్ తయారు చేయాలనుకుంటున్నాను. కొంచెం ఒకవేళ ఈ బేస్ మిగిలితే ఖచ్చితంగా నేను దీంతో ఒకటి శాండల్వుడ్ సోప్ కూడా నేను తయారు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు గోట్ మిల్క్ సోప్ బేస్ నేను వాడుతున్నాను, గ్లిజరిన్ చలికాలానికి ఇది ఎంతో యూజ్ అవుతుంది, వైటమిన్ ఈ ఆయిల్, తర్వాత ఈ గులాబీలు చాలా మంచి వాసన ఉంటాయండి. ఇవి నాటు గులాబీలు తీసుకున్నాను ఒక 5, తర్వాత చందనం గంధం తీసుకున్నాను, తేనె తీసుకున్నాను, దెన్ పసుపు తీసుకున్నాను. వీటితో మనము చేస్తాం. ఫస్ట్ మనము ఈ యొక్క సోప్ బేస్ గోట్ మిల్క్ సోప్ బేస్ అండి, ఇది వేసుకోవాలి. ఇలా ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ను మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి, క్యూబ్స్ లాగా. ఇది చలికాలానికి శరీరంకి ఎంతో మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చర్మం ర్యాషెస్ రావడము, ట్యాన్ మొదలైన ఉంటే అవన్నీ పోవడానికి కోసం ఈ యొక్క సోప్ చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఈరోజు మీకు ఈ సోప్ తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. రోజ్ పెటల్ సోప్. ఇది మంచి నాటు గులాబీలతో ఈ యొక్క సోప్ సిద్ధం చేస్తున్నా. ఈ యొక్క సోప్ బేస్ను మనం ఇలాగా ఒక ప్యాన్లో వాటర్ పోసి పెట్టుకొని ఇలాంటి ఒక పాత్ర తీసుకోవాలండి. దీంట్లో ఈ ముక్కలుగా చేసుకున్నటువంటి ఈ సోప్ బేస్ని వేయాలి. వేసి దీని మీద ఇలా పెట్టాలి. ఇది ఈ రకంగా మనం వేడివేడి నీళ్ళలో స్టాండ్ పెట్టి ఇలా వేస్తే అదే కరుగుతుంటుంది. అది ఇలా చేసేదాన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు. ఈ రకంలో మనం ఆ యొక్క కరిగే లోపల మనం ఒక పని ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు రోజెస్ చూపించాను కదా, ఇవన్నిటికీ ఇట్లా పెటల్స్ అన్నీ తీసుకోవాలి. 5 రోజెస్ తీసుకున్నాను నేను. మనం తీసుకునే బేస్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా అన్ని పెటల్స్ను మనం విడదీసుకోవాలి. అది సోప్ కరిగేలోపు మనం ఇది మిక్సీ పట్టుకోవాలి. ఈ సోప్ పెటల్స్ను మనం మిక్సీ చేసుకుందాం. దీంట్లోకి గ్లిజరిన్ వేస్తున్నాను. గ్లిజరిన్ తీసుకున్నాను. వైటమిన్ ఈ క్యాప్సూల్ను కట్ చేసి వేస్తాను. వైటమిన్ ఈ ఆయిల్ ఇందులో వేస్తున్నాను. దీన్ని మనం క్రష్ చేసుకున్నటువంటి రోజ్ పెటల్స్ జ్యూస్ను మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, స్ట్రెయిన్ చేసుకుందామండి. దీంట్లోకి 1 స్పూన్ గంధం వేస్తాను. మంచి స్మెల్ ఉంటుంది కదా, 1 స్పూన్ గంధం వేస్తానండి. ఒక స్పూన్ తేనె వేస్తాను. హనీ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. రోజ్ మిక్చర్ను దీంట్లో వేసి కలపాలండి. కరిగినటువంటి ఈ యొక్క సోప్ బేస్లో ఈ రోజ్ మిక్సర్ని కూడా
వేసేద్దాం. ఈ లిక్విడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం తగ్గని, కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం దాంట్లో వేసుకుందాం. బేస్లో మిగిలినటువంటి సోప్ బేస్తో కొంచెం శాండల్వుడ్ సోప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అది రోజ్ పెటల్స్తో చేసినటువంటిది సోపు. ఇప్పుడు అది కొంచెం థిక్గా ఫామ్ అయ్యేంత వరకు మనం ఇది కట్ చేసి పెట్టుకుందాం. అంతా రోజ్ పెటల్స్ది ఆ జ్యూస్ అంతా దగ్గరకు వచ్చిందండి. దీంట్లోకి కొంచెం ఎసెన్స్ వేద్దాం, రోజ్ ఎసెన్స్, మంచి స్మెల్ కోసము. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా అయినటువంటి ఈ సోపును మనం గిన్నెలో వేసేద్దాం. రోజ్ పెటల్స్ కూడా కొన్ని ఇందులో వేస్తున్నాను, సింబాలిక్గా ఉంటుందని. ఇస్తూ శాండల్వుడ్ సోప్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసినాను. గోట్ మిల్క్ సోప్ బేస్, ఇలాగే వాటర్ బాగా మరగబెట్టాలి. సోప్ కరగడానికి దీని మీద ఉంచాలి. ఆ సోప్ కరిగే లోపల మనం ఈ పాత్రలో గంధం పొడి వేసినానండి. పసుపు, గంధం, తేనె, ఈ 3 మిశ్రమం వేసినాను. ఇందులో వింటర్లో మన చర్మానికి మంచిగా ఉంటుంది కాబట్టి గ్లిజరిన్ కూడా కలుపుతున్నాను. దెన్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ కూడా ఒక క్యాప్సూల్ కట్ చేసి వేస్తాను. యూజ్ అవుతుందండి. ఇది చలికాలంలో మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. తో పాటుగా విటమిన్ ఈ ఆయిల్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. అక్కడ సోప్ కూడా మెల్ట్ అయిపోయిందండి. సోప్ బేస్ మనము అది కరుగుతుంది కాబట్టి దీంట్లోకి ఈ యొక్క గంధము, పసుపు, తేనె, మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, గ్లిజరిన్ అవన్నీ, ఆ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేస్తున్నాను. చూసారా? ఇదంతా ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలన్నమాట. దీంట్లోనే వేసి ఇలా కరిగినటువంటి ఈ సోప్ బేస్ను ఈ సిలికాన్ మౌల్డ్స్లోకి వేసేస్తున్నానండి. నా దగ్గర ఉన్న సోప్ బేస్కు ఒక 4 అయ్యేటట్టుగా ఉన్నాయి, చూస్తాను. నాలుగు సోపులు అవుతున్నాయండి. ఈ సోప్ బేస్ మిశ్రమాన్ని ఇలా సిలికాన్ మౌల్డ్స్లో వేసిన తర్వాత సోప్ ఫామ్ కావడానికి మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్ అవుతుంది. లేదు న్యాచురల్గా మనం ఇట్లా ఎయిర్లో మామూలుగా బయట పెట్టినామంటే మనకు ఒక 3-4 అవర్స్కి అంతా సోప్ రెడీ అవుతుందండి. సోప్ రెడీ అయిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. అంతవరకు ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటిది. గంధము, తేనె, పసుపు మిశ్రమంతో చేసిన సోపు. ఇందులో గ్లిజరిన్ కలిపాను కాబట్టి చర్మానికి ఎంతో చాలా మృదువుగా ఉంటుంది మన చర్మము. కాబట్టి ఎలాంటి మనకు డౌట్ లేకుండా ఇది యూజ్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు నేను ఇందాక మీకు కొన్ని సోప్స్ తయారు చేశాను కదా, అవి
నాటు గులాబీలతో చేసినటువంటి సోప్స్ ఈ 4 అండి. మిగిలినవి ఇవన్నీ కూడా గంధంతో, చందనము మరియు తేనె, గ్లిజరిన్ ఇవి వాడి, పసుపు వాడి ఇవి చేశాను. ఇవి మాత్రము కేవలం గులాబీ రెక్కలతో తేనె మొదలైన వాటిని ఉపయోగించి చేయడం జరిగిందండి. చూడండి, అంతా కరిగించి నేను సిలికాన్ మోల్డ్స్లో వేసి తర్వాత ఇది సెట్ అయిన తర్వాత పైకి తీసినటువంటి సోప్స్ ఇలా ఉంటాయండి. ఇవి చాలా అసలు మంచి స్మెల్ వస్తూ ఉంది. చాలా యూస్ఫుల్ సోప్స్ అండి ఇవి. ఇలాంటి సోప్స్ మనం ఈ చలికాలంలో వాడితే ఎంతో చర్మానికి ఎంతగానో యూజ్ అవుతుంది. ఎలాంటి చర్మం మీద ఉన్న పగుళ్ళు, ర్యాషెస్ అవేవి లేకుండా స్మూత్గా ఉంటుంది చర్మము. అందులో గ్లిజరిన్ యూజ్ చేసాము కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ వాడాము. వీటి వలన మనం చర్మం ఎప్పటికీ కూడా ముడతలు, మచ్చలు అలాంటివి లేకుండా స్టిఫ్గా ఉండడానికి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి మంచి సోప్స్ని తయారు చేసుకొని మీరు మీ ఇంటి వారందరూ కూడా వీటిని యూజ్ చేయాలని నేను కోరుతున్నానండి. ఈ యొక్క సోప్స్ తయారు చేసే విధానం మీకు నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.